రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. చేస్తాడు కానీ మీరు స్పష్టంగా మాట్లాడు నేర్చుకోవాలి. సరే, రేవంత్ రెడ్డి ఏం స్పష్టం చేయాలి? మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు. అవును, అది రైటే. ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? అయ్యో, రాహుల్ గాంధీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి కూడా మీకు తెలియదా? మీరెట్లా కేంద్ర మంత్రి అయ్యింది సారు? ఆయన బీసీయా? స్పష్టం చేయండి. మీరు పెద్ద కులంలో పుట్టొచ్చు కానీ కింది స్థాయి వర్గాల గురించి ఆలోచన చేస్తాడు. కానీ మీ మోడీ సారు బీసీ అని చెప్పుకొని పెద్దోళ్ళ అప్పులు మాఫీ చేస్తాడు. వాళ్ళ నాన్న ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఎట్లెట్లా? రాహుల్ గాంధీ తండ్రి పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీయా? నీకు దేశ చరిత్ర తెలియకపోతే ఎట్లా బండి అన్న? ఎనుకున్న సంగప్ప ఆయన తండ్రి కాదు తాత అని చెప్పేదాకా నీకు తండ్రికి తాతకు తేడా తెలియకపోయా. వాళ్ళ అమ్మ ఆయన ముస్లిం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని నువ్వు ముస్లిం అన్నావు చూడు, నువ్వు సూపర్ అన్నా. నీ బుర్రే అన్న. కులం లేదు, మతం లేదు, ఓ జాతి లేదు, ఒక దేశం లేదు. కొంతమందికి బుర్ర లేదు. దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు సేవ చేయాలన్న ఆలోచన ఉండాలి కానీ ఏం లేకుంటే ఏమవుతుందన్న? అరే, మన దేశపోడు ఇంగ్లాండ్ దేశానికి అధ్యక్షుడైతే మనం ఈడ సంకలు గుద్దుకుంటాం. అదే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని మాత్రం బయట దేశస్తులని బదనం చేయాలి. బాగున్నదే నీ రాజకీయం. కొద్దిగా పెద్దగా ఆలోచించరాదన్న.